చేసుకున్నాం. హెచ్చరిక గ్రంథం 8వ అధ్యాయం, హెచ్చరిక గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ రాయబడుతున్న మాట, హెచ్చరిక గ్రంథం హెచ్చరిక గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా పరిశుద్ధానికి వందనాలు. ఈ రాత్రి ఉపవాస ప్రాంతంలో అయా నీ సముఖంలో మేమందరం కూడి నీ వైపు చూస్తూ ఉండగా మీరు మాట్లాడండి. మీరు కృప చూపండి. ఎంచి దినాలు, భయంకరమైన దినాలలో ఎలా జీవించాలో, మా బ్రతుకులు ఏ విధంగా కట్టుకోవాలో ఈ రాత్రి మీరే మీ కృపతో బలపరిచి మీరు దీవించమని యేసుని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ రాయబడుతున్న మాట ఒకసారి జాగ్రత్తగా చదువుతాం. 23వ వచనం, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వారు ఉపవాసం ప్రార్థన చేస్తున్నారంట. వారు కన్నీరు కాచి అంటున్నారు, మేము ఒక సంగతిని బట్టి దేవుని సందులో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా మా దేవుడు ఏం చేశాడు? మా ప్రార్థన అంగీకరించాడు. అసలు ఏ ప్రార్థన చేశారు? వారు దేనికోసం ప్రార్థన చేశారు? అసలు దేనికోసం వారు ఉపవాసం ఉండి దేవుని చూశారు అని ఆలోచన చేసినట్లయితే ఇదే అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. అప్పుడు మేము దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకున్నటకు అహావా నది దగ్గర ప్రకటించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యెజ్రా గ్రంథకర్త ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వారు ఉపవాసం ఉన్నారంటే కన్నీరు గార్చారు. దేనికోసం అంటే అక్కడ రాస్తూ ఉన్నారు. ఏమనంటే అక్కడ చదువుతున్నాం, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకుని, అక్కడ రాయిస్తున్న మాట, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని ఏం కావాలంటే ఇప్పుడు శుభ ప్రయాణం కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క యజ్రా తన ప్రజలందరినీ ఒక చోట సమకూర్చాడు. ఎక్కడ వారందరినీ సమకూర్చాడంటే అక్కడ రాయబడుతున్న మాట అహావా నది దగ్గర. ఎక్కడ? ఈ అహావా నది దగ్గరికి వచ్చి వారు ఉపవాసం ఉన్నారంట, కన్నీరు కారుస్తున్నారు, వారిని వారు దుఃఖపరుచుకుంటున్నారంట. ఎందుకయ్యా మీరు దుఃఖపరుచుకుంటున్నారంటే అక్కడ రాయబడుతున్న మాట, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని ఇప్పుడు ఏం కావాలంటే శుభ ప్రయాణం కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికి వారు ప్రయాణం అయ్యారు అనంటే ప్రియమైన దేవుని బబులోను దేశంలో నుండి ఎక్కడికి వెళుతున్నారంటే యెరూషలేముకు వెళుతున్నారు. ఈ యెరూషలేముకు వెళుతున్న ప్రయాణంలో ప్రారంభానికి ముందు వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం అంట? అక్కడ రాయబడుతున్న మాట శుభ ప్రయాణం కోసం. దేనికోసం? శుభ ప్రయాణం. ఈరోజు ఎవరికి ఉండదండి ఆశ మాకు మంచి జరగాలని, మన పిల్లలు బాగుండాలని, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని. ఈరోజు ఈ కూడికలు ఎందుకు? మనమందరము దీవించబడాలి, దేవుని సన్నిధిలో దేవుని కృపకు మనమందరం పాత్రులను కావాలని ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వారు కూడా ఒక సందర్భాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. వారికి ఏం కావాలి అంటే కనుక శుభ ప్రయాణం కావాలి. ఏం కావాలి? వారు ప్రయాణమై వెళుతున్నారు. అయ్యా మేము వెళుతున్న ఈ ప్రయాణము మాకు శుభం జరగాలి. ఎందుకయ్యా అంటే మాకు అలాగే మా పిల్లలకు మా ఆస్తికి కూడా ఏ హాని జరగకూడదు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే ఆ యొక్క మార్గంలో ఎవరున్నారు తెలుసా? దొంగలు ఉన్నారంట. ఇప్పుడు వారు ప్రార్థన చేస్తున్న, ప్రభువా మేము మా పిల్లలు మా ఆస్తితో మేము వెళుతూ ఉండగా ఏ దొంగ చేతులు మేమేమవకూడదు, పడకుండా ఉండాలని వారు ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉన్నారంట. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎందుకు ఉపవాసం ఉన్నారే అంటే కనుక మార్గంలో శత్రువులు ఉన్నారంట. ఎవరున్నారు? ఈ శత్రువుల చేతులు మేము పడకుండా క్షేమంగా మేము వెళ్ళినట్లుగా వారు ఏం చేస్తున్నారంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మూడవదిగా వారు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు అంటే కనుక వారు వెళుతున్న ప్రాంతం యెహోవా నది నుంచి వారు వెళ్ళే యెరూషలేముకు 4 నెలలు పట్టే ప్రయాణం అంట. ఎన్ని నెలలు? 4 నెలలు పట్టే ప్రయాణం కనుక ఏ అలసట కానీ ఏ నీరసం కానీ రాకుండా వారు కోరుకున్న రేవుకు వారు నడిపించబడాలని వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారిని వారు దుఃఖపరుచుకుని దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, ఆనాడు వారైతే భౌతికంగా కనబడుతున్న యెరూషలేము వైపు పరిగెడుతున్నారేమో, ప్రయాణం అయ్యారేమో, కానీ ఈరోజు దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, మీరు యాత్రికులను పరదేశులనై
ఉన్నారు. మనము దేని కొరకు ప్రయాణం చేస్తున్నామంటే వారు భౌతిక సంబంధమైన యెరూషలేము కొరకు ప్రయాణం చేస్తూ ఉండగా ఈరోజు మనమందరము ఆత్మ సంబంధమైన పరలోక స్వాస్యం అనే యెరూషలేము కొరకు మనం యాత్ర చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా దేనికోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే ఈరోజు మన జీవితాలలో కూడా చాలా దొంగలు ఉన్నారు. అసలు దొంగ ఎవరు? ప్రియమైన దేవుడా, మీ విరోధి యగు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నాను ఏం చేస్తున్నాడంట? వాడు తిరుగుతూ ఉన్నాడు. వారి గురించి వ్రాయబడతా ఉంది, వీడికి సమయం కొంచెమే అని తెలిసి వాడు బహు క్రోధముతో ఏం చేస్తున్నాడంట? వాడు బయలు వెళ్ళి వస్తున్నట్లుగా దేవుని ఒక లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు అయ్యా ఇదిగో మాకును మా చిన్నవారికి మా ఆస్తికి ఎవరికి కూడా ఏం కలగకూడదంటే ఏ ఇబ్బంది కలగకూడదు. మేము శుభముగా క్రమముగా మేము క్షేమంగా ఆ యెరూషలేము చేరినట్లుగా వారందరినీ ఎజ్రా ఏం చేశాడంటే ఆ హావా నది దగ్గర తీసుకొచ్చాడు. వారందరినీ ఉపవాసములో కూర్చోబెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మందిరానికి వచ్చిన మన జీవితాలలో ఒక ఆలోచన కలిగి రావాలి, ఒక ఉద్దేశంతో మన మందిరంలో అడుగు పెట్టాలి. దేవుని సందుకు వచ్చిన మనము ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు నేను అయ్యా ఎందుకమ్మా నువ్వు ఉపవాసం ఉన్నావంటే ఒక లక్ష్యాన్ని ఎదురు పెట్టుకోవాలి. ఈరోజు చాలామంది ఏమంటారంటే అమ్మ ఎందుకమ్మా ఉపవాసం ఉన్నావంటే మా పాస్టర్ గారు ఉండమన్నారండి, అందుకు నేను ఏం చేస్తున్నాను ఉపవాసం ఉన్నాను. అమ్మ ఎందుకు ప్రార్థనకి వస్తున్నావు, ఎందుకు ఉపవాసంతో దేవుని చూస్తున్నావు అంటే మా పాస్టర్ గారు చెప్పారండి 3 రోజులు ఉపవాస ప్రార్థనలని 5 రోజులు ప్రార్థనలని చెప్పారండి, కనుక నేను 5 రోజులు ఏం చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు నీకు నాకు ఏముండాలంటే ఒక ఆలోచనతో మందిరంలోకి రావాలి. వీరందరూ ఆ హవ్వ దగ్గరికి వచ్చారు, ఒక ఆలోచన దేవుని సందులో పెడుతున్నారు. అయ్యా మేమందరూ ఇప్పుడు ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాం, ఈ మార్గంలో దొంగలు ఉన్నారయ్యా, శత్రువులు ఉన్నారయ్యా, ఇదిగో చాలా సుదీర్ఘమైన ప్రయాణం కనుక ఆ ప్రయాణంలో మేము అలసిపోకుండా ఏ దొంగ చేతిలో పడకుండా మాకేం కావాలో తెలుసా? శుభ ప్రయాణం కావాలి. మాకు మాత్రమే కాదు, మాకును అక్కడ రాయబడుతున్నమాట, మాకును మా చిన్నవారికి మా ఆస్తికి దేనికి కూడా వారితో పాటు ఏం తెచ్చుకున్నారంట? ఆస్తి కూడా ఉంది. ఇప్పుడు ఆ ఆస్తిని కూడా ఎవరు చేతిలో కూడా పడకుండా నువ్వు కాపాడాలి ప్రభు అని దేవుని వైపు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దొంగ ఎందుకు వస్తాడంట? చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమునకును హత్యకును నాశనమునకు వచ్చును గాని మరి దేనికి రాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ దొంగ ఎందుకు వస్తున్నాడంట అంటున్నాడు అక్కడ రాయబడుతున్నమాట. దొంగతనమునకును హత్యను నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. ఈరోజు దొంగగా పిలువబడుతున్న అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? నీ నుంచి నా నుంచి అనేకమైన దొంగిలిస్తూ ఉన్నాడు. మన దగ్గర ఉన్నవన్నీ వాడు దొంగిలిస్తున్నాడు. ఈరోజు మన దగ్గర ఏముంది? ఒకవేళ మీరు అనుకుని ఉండొచ్చు, ఈరోజు నా దగ్గర ఏమీ లేదు పాస్టర్ గారండి, నేను చాలా పేదవారమండి, మా దగ్గర ఏ ఆస్తి లేదు. ఒకవేళ దొంగలు వచ్చినా మేమేమి బాధపడాల్సిన అవసరం లేదని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాడు ఏమి దొంగిలిస్తున్నాడు తెలుసా? దేవుడు అనుగ్రహించిన విలువైన రక్షణను వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? దొంగిలిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా వాడు ఇంకేమి దొంగిలిస్తున్నాడు? నీ నుంచి నా నుంచి పరిశుద్ధ జీవితాన్ని వాడు దొంగిలిస్తున్నాడు. ఏమి దొంగిలిస్తున్నాడు అంటే కనుక మనలో ఉన్న ప్రార్థన జీవితాన్ని వాడు దొంగిలిస్తున్నాడు. ఇంకేం దొంగిలిస్తున్నాడు అంటే మందిరానికి వచ్చే క్రమమైన జీవితాన్ని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? దొంగిలిస్తూ ఉన్నాడు. అవునా కదా చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు దొంగలించబడిన తర్వాత నా నుండి దొంగలించబడిందని ఆలోచన ఈరోజు సంఘానికి లేదు. కారణం ఏంటంటే అపవాది ఏం చేస్తాడు తెలుసా? నువ్వు పాట పాడావు అనుకోండి, మనం పాట పాడామనుకో, పక్కన నుంచి అంటాడు అక్క నువ్వు ఎంత బాగా పాడావో, నీకంటే ఎవరు బాగా పాడలేదు. ఒకవేళ ప్రార్థన చేసామనుకో, అక్క నువ్వు కాబట్టి అంత బాగా ప్రార్థన చేసావు. ప్రియమైన ప్రసంగం చేసావు అనుకోండి, ఏమంటాడు? వెంటనే పక్కన వచ్చి అంటాడు నువ్వు కాబట్టి ఎంత మంచిగా. అప్పుడు అనుకుంటా అబ్బా నేను కాబట్టి ఏం చేస్తున్నాను, మందులు ఎంత బాగా పాడేస్తున్నాను అనుకుంటామా లేదా? ప్రియమైన దేవుడా, అపవాది ఏం చేస్తాడు తెలుసా? మనకు తెలియకుండానే మనలో జొరబడుతున్నాడు. అందుకని ఒక మంచి మాట వ్రాయబడతా ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. మా విరోధులు వారు తెలుసుకొనకుండాను దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని దొంగలు వచ్చారంట, వారు వచ్చి ఏం చేస్తున్నారంట? వారు చొరబడినట్టును
వారిని ఆటంకపరచడానికి ఏం చేస్తున్నారంట, వారికి తెలియకుండా వారిలో చొరబడి వారి యొక్క పనిని ఏం చేస్తున్నారంట, ఆటంకం చేస్తున్నారు. ఈరోజు ఆత్మీయంగా ఎదుగుతున్న మన జీవితాల్లో కూడా అనేకమైన విధాలుగా అపవాది ఏం చేస్తానో తెలుసా, నేను దొంగిలించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సింది ఏదో తెలుసా, ప్రభా కోల్పోయిన నా ప్రార్థన జీవితాన్ని మరలా నాకు దయచేయ ప్రభా, నేను కోల్పోయిన నా పరిశుద్ధతను మరలా నాకు దయచేయ ప్రభా, ఏ దేవునితో అయితే నీతో సహవాసాన్ని కోల్పోయాను మరలా నాకు అటువంటి సహవాసం దయచేయ ప్రభా అని ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరూ ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మా దగ్గర ఆస్తి ఉంది, ఈ ఆస్తి ఎవరి చేతిలో పడకుండా కాపాడబడినట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈరోజు మన ఆస్తి కాపాడబడుతుందా? ఈరోజు విలువైన రక్షణను ఎంతమంది కాపాడుకోగలుగుతున్నాం? ఈరోజు బాప్తిసం తీసుకున్న తొలి దినాల నుండి ఇప్పటివరకు అయ్యా నేను ఏ పరిస్థితుల్లో కూడా పడిపోలేదు, నేను క్రమంగా ఉన్నాను, నేను ఎంతమంది చెప్పగలం? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండానే మనలో అపవాది చొరబడ్డాడు. మనలో ఉన్న విలువైన రక్షణ వాడు ఏం చేస్తున్నాడు, దొంగిలిస్తున్నాడు. కానీ ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా, నువ్వు కోల్పోయినవి, నువ్వు పోగొట్టుకున్నవి నీ దేవుడు ఎవరు తెలుసా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు. నువ్వు కోల్పోయిన దానికంటే రెండంతలుగా ఇవ్వాలని ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ సహవాసాన్ని కోల్పోయావో దాన్ని తిరిగి నీకు ఇవ్వడానికి ఈ ఉపవాస ప్రార్థనలు కనుక ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు అడగాలి, ప్రభా నా జీవితాన్ని మరలా కట్టయ్యా, నీతో ఉన్న అనుబంధం నాకు ఇవ్వయ్యా, ప్రార్థన జీవితం ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా ప్రేమైన దేవుని మార్గంలో ఎవరున్నారంట, మొదట దొంగలు ఉన్నారు, రెండవదిగా చెప్పాను ఇందాక, రెండవదిగా శత్రువులు ఉన్నారు. వినాలమ్మా, ముగించేస్తాను. ఎవరున్నారు? రెండవదిగా శత్రువులు. ఎవరు శత్రువులు చెప్పండి? మన శత్రువు ఎవరు అమ్మా? చాలా వందనాలమ్మా, సాతాను. ఇంకా మన శత్రువులు ఇంకెవరు చెప్పాలి? ఎలాగడిగితే ఆవిడ అంటుంది, ఏమని తెలుసు, ఒక ఆవిడ మా ఈదులో ఉందండి బాబు, ఒక ఆవిడే పెద్ద శత్రువేండి బాబు నాకు. కొంతమంది ఏమని పెట్టి అంటున్నారు, మా అమ్మే మా శత్రువేండి బాబు, నన్ను అస్సలే కనబడినది, మా అమ్మ ఎంచూపు నన్ను తిడతా ఉంటుంది. ఎవరమ్మా మన శత్రువులు? ఎవరో తెలుసా? మన దేహమే మన శత్రువు. అవునా కదా? చెప్పండి. మన దేహమే మన శత్రువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి తెలుసా, నలగొట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శరీరాన్ని ఏం చేస్తున్నాం తెలుసా, పెంచి పోషిస్తూ ఉన్నాం. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అని ఏం చేస్తున్నాం తెలుసా, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వీరందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభా దొంగల చేతులు మేము పడకూడదయ్యా, రెండవదిగా శత్రువు చేతులు మేము పడకూడదు ప్రభా. ఈరోజు మందిరంలోకి వచ్చిన నీవు ఈరోజు ఎంత పరిస్థితుల్లో మనం దేవుని మందిరానికి వచ్చాం, ఈరోజు ఎంతమంది శరీరాన్ని నలగొడుతున్నాం. ప్రేమ మోసే ఉపవాసం ఉన్నాడంట. ఏ వయసులో ఉన్నాడండి ఉపవాసం చెప్పండి అమ్మా? 80 సంవత్సరాల వయసులో ఏం చేశాడు, ఉపవాసం ఉన్నాడంట. దేవుని కొండ మీదకి వెళ్ళిన తర్వాత 40 రాత్రింబగళ్ళు ఆయన ఆహారం ఏమి పుచ్చుకోలేదు. అక్కడ రాయబడుతున్న మాట, ఆయన దాహానికి మంచిళ్ళు కూడా తాగలేదంట. ఎంత ఉపవాసం? ఏ వయసులో? 80 వయసులో. ఇప్పుడు ఎంతమంది ఉపవాసం ఉన్నాం? చేతులు ఎత్తద్దమ్మా. ఎంత మంచి వాళ్ళమండి చెప్తాం, పాస్టర్ గారండి ఒకప్పుడండి నేనండి ఎంత ఉపవాసం ఉండేదానండి, ఇప్పుడు ఈ బలహీనత వచ్చాక ఏం చేస్తున్నాను? అదే కనుక లేకపోతే నేను పాతగారెట్టి 3 రోజులు కాదు 30 రోజులు ఎట్లా ఏం చేద్దును చెప్పండి అమ్మా. నేను అసలు ఉపవాసం అంటే ఇంకా అసలు నోట్లో ఉమ్ము కూడా మింగనండి, అంత ఉపవాసం నేను చేస్తానండి. ఎంత మంచి వాళ్ళమంటే మనం ఏం చేస్తాం, అనుకూలంగా మాట్లాడుకుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి తెలుసా, మనం నలుగుగొట్టే వారంగా ఉండాలి. ఈ శరీరాన్ని ఎప్పుడు ఏం చేయాలి తెలుసా, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం నలుగొట్టుకుని దేవుని వైపు చూసే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక తల్లంట మందిరానికి ప్రారంభ ప్రార్థనకి నేను ముందుండాలి, మొదటి పాట నేను పాడాలని ఒక భక్తి కలిగిన తల్లి మందిరానికి బయలుదేరి వస్తుందంట. పాస్టర్ గారు ప్రారంభ ప్రార్థన చేస్తుండగా పరుగున వస్తుంటే దారిలో సాతాను గడు ఆఫ్ చేశాడంట. ఎవరు ఆఫ్ చేశారు? అక్క ఎక్కడికక్క పరిగెట్టుకు వెళ్ళిపోతున్నావు, ఎక్కడికక్క అంటే ఉండు నీతో నాకు పని లేదు, నేను త్వరగా వెళ్ళిపోవాలి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను ముగింపులోకే నేను వెళ్ళిపోవాలి, మొదటి పాట నాదే అయి ఉండాలి ఆగాగంటే అప్పుడు అన్నాడంటే, అక్క బలే మంచిగా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నావు, నీకు ఒక 3 విషయాలు చెప్తాను, నా మాట ఒక్క నిమిషం విను, ఈ 3 విషయాలు పట్టుకుని వెళ్ళిపో గుడికి అన్నాడంట. ఏమన్నాడంట? 3 విషయాలు చెప్తాను, ఆ 3 విషయాలు పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పమ్మా. నువ్వు బైబిల్ మర్చిపోయినా పర్లేదు, కానుక మర్చిపోయినా పర్లేదు, ఏం మర్చిపోయినా పర్లేదు, కానీ 3 మాత్రం మర్చిపోద్దు అన్నాడంట. సర్లే చెప్పు, ఏంటి త్వరగా చెప్పు అన్నాడంట. అంటే చెప్తున్నాడంట, చూసుకో అన్నాడంట. ఏమన్నాడంట? అమ్మ ఇది నేను చెప్పింది కాదు, ఒక పాస్టర్ గారు చెప్తున్నాను. అమ్మ చూసుకో అన్నాడంట. తర్వాత అన్నాడంట మూసుకో అన్నాడంట, చాపుకో అన్నాడంట, మూడవదిగా మూసుకో అన్నాడంట. ఇదేంటి అంటే ఆ 3 అనుకుంటా వెళ్ళిపో అన్నాడంట. చూసుకో,
సాపుకో, మూసుకో, చూసుకో, సాపుకో. అలా అనుకుంటా మంత్రులు అడుగు పెట్టిందంట. రాగానే గుర్తొచ్చింది, ఆడేదో చెప్పాడబ్బా, ఏంటి అనగానే చూసుకో అన్నాడంట. చక్కగా వచ్చి మందిరంలోకి వచ్చి ఫ్యాన్ ఎక్కడుంది, కంఫర్ట్గా ఎక్కడ కూర్చోవచ్చు, గోడ ఎక్కడుంది అనే ప్లేస్ చూసుకుని ఏం చేసిందంట అమ్మ, చక్కగా కూర్చుందంట. కూర్చున్నావు కదక్క, ఎంత దూరం నుంచి నడిచి వచ్చావో, ఏం చెయ్యి, కాళ్ళు నొప్పులు కదా నీకు, ఏం చెయ్యి, సాపుకున్నంట. చక్కగా సాపుకున్న తర్వాత అప్పుడు అంటది, ఇంకేముంది చివరిగా కళ్ళు చక్కగా మూసుకుందంట. ఇంక వాక్యం ఏమైంది? ఈరోజు ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాం తెలుసా? పెంచి పోషిస్తున్నాం. ఈరోజు దేవుని సంత మనం ఏం చేయాలి తెలుసా? ఈ శరీరము, శత్రువు అనే శరీరాన్ని ఎప్పటికప్పుడు నలగొట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ప్రేమిన ప్రార్థనలు తెల్లవారుజాములు లేచి చేసేవారు, కానీ ఈరోజు అమ్మ తెల్లవారుజామునే వంటలు కూడా చేసేసేవారు అప్పట్లో. అమ్మ మా చిన్నప్పుడు అంటే పెద్దవారు ఉన్నప్పుడు ప్రేమించ. కానీ ఇప్పుడు ఎండ వచ్చేసి ఎండ ముఖం మీద అడిగిన తర్వాత లేకంటారా బాబు అన్నాక ఏం చేస్తున్నాం చెప్పండి అమ్మా. ఎంత మంచి వాళ్ళమంటే రాత్రి 12 అయినా మన పనులు అవ్వవు. ఎంత వాక్యమైన తర్వాత అనుకుంటాం రేపు పొద్దున్న లేచి ఎలాగైనా ఏం చేయాలా, ప్రార్థన చేసేయాలి. ఇన్ని రోజులు ప్రార్థన మానేసాను, ఇంక రేపు ఎలాగైనా ఏం చేయాలా, ప్రార్థన చేయాలని అలారం పెట్టుకుంటాం, రాత్రికి పడుకుంటాం. వెంటనే పాపం అలారం దాన్ని చేసే పని ఏం చేద్ది, చేస్తూ ఉంటుంది. ప్రేమింది అలారం మోగ్గానే ఏం చేస్తాం, ఎంతమంది ఏం చేస్తాం చెప్పండి అమ్మా? వెంటనే చెయ్యి ఎక్కడుందో తడుముకొని వెంటనే దాన్ని అలా నొక్కుమా నొక్కి అప్పుడు అనుకుంటాం ఒక్క నిమిషం జస్ట్ అలా ఒక్క నిమిషం అలా పడుకుని లేచిపోయి చేద్దాం, ప్రార్థన చేసేస్తాను. నీకు మామూలుగా కాదు, ఇంకా 2 గంటలు చేస్తానే ప్రార్థనని అలా తిరుగుతాం. అలా తిరిగింది కాస్త తర్వాత తుఫాను వచ్చినా, వరద వచ్చినా, ఏమైపోయినా ఏం చేస్తాం, లేకం. తెల్లవారిపోయి పనులన్నీ టైం అయిపోయిన తర్వాత అనుకుంటా, అయ్యయ్యో ఈరోజు ఏం చేశాను, ఎంత ప్రార్థన చేద్దాం అనుకున్నాను, అయ్యో ఈరోజే మా ఇద్దరు నిద్ర ఏమొచ్చేసింది, అప్పుడే మొత్తు. ప్రేమ దేవుని బిడ్డలారా, అపవాది నేను ఎప్పుడు కూడా దేవునికి దగ్గర కాకుండా ఏం చేస్తాడు తెలుసా, నేను వెనక్కి లాగుతూ ఉంటాడు. వారందరూ ఉపవాసం ఉండి వారు దుఃఖపరుచుకొని ప్రార్థన చేస్తున్నారు. ఏమని, అయ్యా శరీరం శత్రువు చేతులు నేనేమోకూడదు, పడిపోకూడదు. ఈరోజు శత్రువైన ఈ శరీరాన్ని మనం జయించగలుగుతున్నామా, లేకపోతే అది మనల్ని జయిస్తుందా? ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీవు దానిని మనం జయించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంటది ఉపవాసం ఉండాలి. దైవజనులు ఏర్పాటు చేశారంటే ఊరుకో అక్క, నీకు షుగర్ ఉంది కదా, నీకు బీపీ ఉంది కదా, నీకు బలహీనత కదా, ఊరుకో అని ఏం చేస్తుంది, వెనక్కి లాగుతూ ఉండగా నువ్వేం చేయాలి తెలుసా, నేను బలహీనున్నే, నేను చేయలేను, కానీ నా దేవుడు బలపరచు, దేవుని ద్వారా నేను సమస్తం చేయగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ శరీరాన్ని మనం నలగొట్టుకుని ఉపవాసంతో ఆయన వైపు చూడాలి, కానీ మన జీవితంలో కోరుకున్న రేవుకు మనం నడిపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఎలాంటి భక్తిని చేస్తూ ఉన్నాం? ఈరోజు ఈ శరీరాన్ని నలగొడుతున్నామా? ఈరోజు దేవుని సందులో ప్రేమ ఉపవాసంతో ఆయన వైపు చూడగలుగుతున్నామా? ఒకవేళ ఇంతకుముందు ప్రార్థనలో నువ్వు ఉపవాసం లేవేమో, ఒకవేళ ఇంకా ఇతర దేవుడు మంచి దినాలు నీకు ఇచ్చాడు, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి ఆయన వైపు చూడగలిగితే ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధి కదిలిస్తుంది. నీ జీవితంలో కోరుకున్న రేవుకు దేవుడు ఏం చేస్తాడు, నన్ను నడిపిస్తాడు. ఈ దినాలలో మనం ఏం చేయాలయ్యా అంటే కనుక చూడండి, ఈరోజు భయంకరమైన పాపం బయట జరుగుతుంది, భయంకరమైన వార్తలు వినాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అసలు ఎంత భయంకరం అంటే ప్రేమైన కారణము, ఈరోజు మందిరాలలో పాటలు పాడేవారు ఉన్నారు, ఆరాధన చేసేవారు ఉన్నారు, వాక్యం చెప్పేవారు ఉన్నారు, వాక్యం వినేవారు ఉన్నారు, కానీ ఈరోజు ఎవరు లేరయ్య అంటే కనుక ప్రార్థన పరులు కరువైపోతున్నారు సంఘానికి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థించేవారు లేరు. యేసు ప్రభువు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయండి చెప్పండి అమ్మా, మెలకువగుండి ప్రార్థించండి. ఈరోజు ఎంతమంది మెలకువగుండి ప్రార్థన చేస్తున్నాం? ఈరోజు ప్రార్థన కరువైపోయింది కనుకనే అపవాదినే శత్రువు వచ్చి మన ఇంట్లో తెచ్చేసి కూర్చుని మన జీవితంలో సమాధానం లేకుండా. ఈరోజు గమనించండి, ఎంత కష్టపడినా ₹1 దాయగలుగుతున్నామా? ఈరోజు ఎంత సంపాదించినా తినగలుగుతున్నామా? ఈరోజు కారణం ఏమిటంటే అపవాదైన దొంగ వచ్చాడు, దొంగిలిస్తున్నాడు. మన ఆరోగ్యాన్ని దొంగిలించాడు, మన ఆయుష్ను దొంగిలిస్తున్నాడు, మన దగ్గర ఉన్న సంపదను కూడా దొంగిలిస్తున్నాడు. అలాగే మనల్ని బలహీనం చేసి దేవుని కృపకు పాత్రలు కాకుండా మనల్ని వెనక్కి లాగుతున్నాడు. వీటి నుండి నేను తప్పించబడాలంటే దేవుని సందులోకి వచ్చి ఉపవాసం ఉండి శరీరం నలకొట్టి, దేవా నువ్వు కార్యం చేయ ప్రభు అని ప్రార్థించినప్పుడు మన జీవితంలో కార్యం చేసి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ శరీరం నలగొట్టుకు నువ్వు నేను ఏం చేయాలి? ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 17వ వచనం చదవండి.
ఉమ్, ఉమ్, ఉమ్. అమ్మ కిందకి చదువుదాం. 20వ వచనం చదవండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలను ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఉమ్, నేర్పుడి వీధులలో. ఉమ్, ఉమ్, ఉమ్. వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథకర్త ప్రియులను ప్రేమ దేవుడిరా ప్రజలను పిలుస్తూ అంటున్నాడు, స్త్రీలారా యెహోవా మాట వినండి. ఏంటి యెహోవా మాట? మీ పిల్లలకు రోదనం చేయడం నేర్పండి, మీ పిల్లలకు అంగలార్చడం నేర్పించండి. ఇదేంటి, మా పిల్లలు నవ్వాలని మేము కోరుకుంటే ఏడిపించమంటున్నారేంటి? దేనికోసం ఏడవాలి? ప్రేమ దేవుడు కింద అంటున్నాడు, పసిపిల్లలు యవన బిడ్డలు ఇదిగో మరణానికి అప్పగించబడే దినాల్లో బ్రతుకుతున్నాం. ఆ మరణ పడకలో నుండి, ఆ మరణ దోత నుండి మన కుటుంబం తప్పించబడాలంటే, మన యవన బిడ్డలు తప్పించబడాలంటే ఈ రాత్రి ప్రేమ దేవుడు తల్లిదండ్రులుగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఎలాంటి ప్రార్థన తెలుసా? కన్నీటితో కూడిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు సంహార దూత వచ్చినప్పుడు ఏం చేశారు? ప్రజలందరూ రాత్రికాల సమయంలో అమ్మా ఏం చేశారు? గడపలకి నిలువు కమ్ముల మీద, అడ్డి కమ్ముల మీద గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడి ఆ రక్తం ముందులే మమ్మల్ని కాపాడతలేని లోపలికి వెళ్ళి పడుకోలేదు. ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో దహన బలి కార్యక్రమాలు చేస్తున్నారంట, ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉన్నారు. దేనికోసం? సంహార దూత వారి గృహం మీద దాటిపోయేలాగా. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో ఒకవేళ అపవాది నీ ఎదుట ఉన్నాడేమో, నీ కుటుంబంలో చెలరేగుతున్నాడేమో, నీ యజమాని జీవితంలో, నీ కుటుంబంలో, నీ యవ్వన బిడ్డల జీవితంలో వాడు దొంగిలించి వారిని దొంగిలించి వారిని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడేమో. తల్లిదండ్రులుగా ఆ సంహార దూత దాటిపోనట్లుగా ఈ రాత్రి నీవు నేను ప్రార్థనాత్మనెత్తి పట్టి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు నేను మనకు నచ్చినట్లుగా మన జీవితాన్ని కట్టుకునే దినాలు కాదు ఇవి. నేడు రేపు దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇలాంటి దినాలలో బ్రతుకుతుండగా ఇంకా సంఘంలో చేర్చబడవలసిన వారు చాలామంది ఉన్నారు. ఇంకా యవన బిడ్డలు కావచ్చు, లోకంలో ఎంతోమంది నాశనం అయిపోతూ ఉన్నారు. దేవుని ఆత్మ, దేవుని రక్షణ కోల్పోయి లోకంలో కలిసిపోతున్నారు. వారందరూ కొడుకు సంఘముగా మనం అందరూ ఏం చేయాలి తెలుసా? ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా వారి ప్రయాణంలో దీర్ఘకాల ప్రయాణం అంటాం. వారి మార్గంలో చాలా 4 నెలలు పట్టే వ్యవధి కాలం అంటాం. ఇప్పుడు వారు చివరిగా వారు ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా మాకేం రాకూడదో తెలుసా? అలసట రాకూడదు. అపవాది ఏం చేస్తారో తెలుసా? ఆ 5 సంవత్సరాల మందిరానికి వెళ్తున్నావు, నీ కుటుంబంలో దేవుడు ఏం చేశాడు? నీ యజమాని జీవితంలో ఏం చేశాడు? నీ బిడ్డల జీవితంలో ఏం చేశాడు? ఈ రోజు నువ్వు ప్రార్థనకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేస్తే దేవుడు వినేస్తాడా? అని ఏం చేస్తాడు తెలుసా? నేను వెనక్కి లాగుతూ ఉంటాడు. కానీ నీవు నేను ఎలా ఉండదు తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారన్నట్లుగా దేవుని సన్నిధిలో అలసిపోకుండా, ఒకవేళ పోయిన సంవత్సరం ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసినట్టున్నావు, నీ జీవితంలో కార్యం చేయలేదా? అయ్యా ఇదిగో ఈ రాత్రి ఉపవాస ప్రార్థన నేను వచ్చానయ్యా, ఈ సంవత్సరం ఏ విధము చేతనైనా నా కుటుంబంలో కార్యం జరగాలి. దేవునికి స్తోత్రం. అయ్యా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఏ కార్యాన్ని నా జీవితంలో నేను అనుభవించాలి అని ఈరోజు నీవు నేనేం చేయాలి తెలుసా? దేవుని సందులో ప్రార్థించే వారంగా ఉండాలి. ఈరోజు అలసిపోయేవేమో, ఒకవేళ ప్రేమ నీ జీవితంలో అనేకమైన శ్రమలను వెళ్తున్నావేమో, కష్టాలు గుండా వెళుతున్నావేమో, బాధలు గుండా వెళుతున్నావేమో, అనారోగ్యాలు గుండా వెళుతున్నావేమో. నీ దేవుడు నిన్ను చూచి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ నీ జీవితంలో కార్యము చేసే దేవుడు. ఆ కార్యము చేయాలంటే ఈరోజు నీవు నేను దేవుని సందులో అలసిపోకూడదు, సాగిపోయే వారంగా ఉండాలి. దేవుడు కార్యం చేసేంత వరకు ఈరోజు ప్రార్థన చేసే కార్యం జరగలేదా? రేపు మరలా ప్రార్థన చేస్తాం, రేపు జరగలేదా ఎల్లుండి చేస్తాం. ఎప్పుడు వరకు చేయాలో తెలుసా? ఆయన కార్యము చేసేంత వరకు మనం ఏం చేయాలి? ప్రార్థిస్తూనే ఉండాలి. ఈరోజు నీవు నేను ఎలాంటి భక్తి జీవితాలు చేస్తున్నాం? ఈరోజు దేనికోసం ఉపవాసం ఉంటున్నాం? దేనికోసం కన్నీరు కారుస్తున్నాం? వారు ప్రార్థన చేస్తున్నారయ్యా, మాకును మా చిన్నవారు ఉన్నారయ్యా, ఇదిగో మా చిన్నవారికి, మా ఆస్తికి మాకేం కావాలి? శుభ ప్రయాణం కావాలయ్యా. వారు ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడో చూద్దాం. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం చూడండి, 31వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ రాయబడుతున్న మాట, వారు ఎక్కడి నుంచి బయలుదేరారంట? అహావా నది నుండి మేము బయలుదేరగా ఆ మార్గములను శత్రువుల చేతిలో నుండి, అక్కడున్న ప్రతి పరిస్థితి నుండి మా దేవుని హస్తము మాకు ఎలాగుంది? తోడుగా ఉండి మమ్మల్ని ఎక్కడ నడిపించింది? దేవుని సన్నిధికి రాగానే వారు 3 రోజులు ఆ దేవుని మందిరంలో పండగ చేసుకున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క భక్తి జీవితంలో ఈరోజు నువ్వు ఏ ఆశతో ఈ మందిరానికి వచ్చావో, ఏ ఉద్దేశంతో ఏం అడుగు పెట్టావో, ఒకవేళ ఉపవాసం ప్రార్థన చేస్తున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, నీ దేవుడు దాటి వెళ్ళే దేవుడు కాదు, కానీ నీ ప్రార్థన మూలముగా నీ జీవితంలో కార్యం చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు దేని కొరకు కన్నీరు కాస్తున్నావు, నీ జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు. అహావా నది దగ్గర ఎజ్రా ప్రజలందరినీ సమకూర్చి ప్రార్థనలో నడిపించాడు. ఆ ప్రార్థన ఫలితం దేవుని హస్తం తోడుగా వచ్చిందంట. వారు కోరుకున్న రేవుకు వారిని దేవుడు నడిపించాడు. ఈ రాత్రి నువ్వు ఈ ఆశతో వచ్చావో, నీ ఆశను విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ నీ ఆశను తీర్చాలని ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడు. కనుక నేడు రేపు దేవుని రాకడ దినాలు బ్రతుకుతుండగా భక్తులు అలసిపోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుని సందులో ప్రార్థనాత్మను ఎట్టి పట్టుకుందాం. ఈ శరీరాన్ని ప్రేమ నలగొట్టి దేవుని సందులో దేవుని బిడ్డలుగా బ్రతుకుదాం. అనేకులు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిద్దాం. సంఘములు అనేకులను చేర్చుదాం. దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పరిశుద్ధానికి స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి, దృష్టిలో ఎత్తుకోకుండా లయపరచండి. విని విడిచిపెట్టు వారిగా కాక ప్రభా, వాక్యానుసారమైన జీవితాలు చేయడానికి కృప చూపండి ప్రభా. అవనయ్యా ఈరోజు ప్రభా భక్తిని చేస్తున్నాం, కానీ ప్రభా అయ్యా నీకు ఇష్టమైన భక్తిని మేము చేయలేకపోతున్నామేమో, దయతో క్షమించండి ప్రభా. అయ్యకు మొదలుకొని ప్రభా మా గురించి మాత్రమే కాదు ప్రభా, నశించిపోతున్న వారి కొరకు మేము ప్రార్థించే మనసు మాకు ఇవ్వండి అయ్యా. ఈ శరీరాన్ని ప్రభా నల్లగొట్టాలనుకుంటున్నాం, కానీ ప్రభా ఈ శరీరాన్ని పెంచి పోషిస్తున్నాం ప్రభా. ఎక్కడైనా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నీ ఆలయముగా పిలువబడుతున్న నీ దేహములో ప్రభా అయ్యా నీ సన్నిధిలో మేము నలగొట్టి నీ కృపకు మేము పాత్రం అవడానికి కృప చూపండి ప్రభా. అయ్యా నువ్వు చేసేంతవరకు ప్రభా అలసిపోకుండా నీ సన్నిధిలో సాగి అట్టి భాగ్యం